లాట్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని చిరంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము నుండి 14వ వచనం వరకు 24వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను: నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా స్వార్థను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖనమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయ కాలమున నీ పాద సన్నిధి చేరి అయ్యా నీ వాక్యమును ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. చదువుకున్నామా ఈ లేఖనమును మా కొరకు దీవించుమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినమున మనం చదువుకున్న ఈ లేఖన భాగం ఆలోచన చేసినట్లయితే అపోస్తులైన పౌలు గారు తన సువార్త పనిని తొదముట్టకు కొనసాగిస్తూ ఆయా పట్టణాలలో ప్రదేశాలలో దేవుని సువార్తను బలముగా ప్రకటిస్తూ అన్య జనుల మధ్య దేవుని సువార్తను యేసు నామమును అంగీకరించేటట్లుగా చేస్తూ ఎంత బలమైన పరిచర్యను చేశారో మనము గత దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒక పట్టణము కాదు, ఒక పల్లె కాదు, ఆయన దీవుల సవితము ఆయన కాలినడకన వాడ పడవల ప్రయాణముల చేత ఆయన దేవుని వాక్యమును ప్రకటించినట్లుగా మనం చూడగలం. నిన్నటి దినాన ఆయన త్రోయకు వచ్చి అక్కడ సువార్తను ప్రకటించి మరలా ఆయన ఎఫెసునకు ఆయన త్రోయ నుండి మిలేతుకు వెళ్ళి మిలేతు నుండి ఎఫెసుకు వెళ్ళవాలని నిశ్చయించి ఈ రోజున మనం చదువుకున్న లేఖనంలో మనం చూసినట్లయితే ఆయన మిలేతు నుండి ఎఫెసు పట్టణానికి మరలా ప్రయాణమై అక్కడ ఉన్న సంఘపు పెద్దలను పిలిపించి వారితో మాట్లాడినటువంటి మాటలు మనము ఇక్కడ చదువుకుని ఉన్నాం. ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన అనేక శ్రమలు అనేక ఇబ్బందులు నాకు కలిగినను దేవుని యొక్క సువార్తను ఏ దినమున కూడా నేను విడిచిపెట్టకుండా, ఏ దినమున కూడా సువార్త పనిలో అలిసిన వాడనై నిద్రాహారాలు కూడా నేను నిద్రపోయినట్లుగా మీరు ఎరుగరు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యను నిన్న కడవరకు మీకు ప్రతి ఇంటింటా కూడా ఆయన ప్రతి దినము నాకు ఇచ్చినటువంటి ఆ సువార్తను, ఆ యొక్క శ్రేష్టమైన దేవుని మాటలను మీకు బోధిస్తూ ఇంటింటా ప్రవేశించి ఇంటింటా రొట్టె విరుచుచు అనేక విధములుగా మీకు నేను పూర్ణ వినయభావముతో దేవుని పట్ల విశ్వాస్యత కలిగిన వాడనై, మారు మనసు కలిగినటువంటి వాడనై పూర్ణ వినయభావముతో మీకు ఏ రీతిగా తెలియచేశానో మీరు ఎరిగి ఉన్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన మాటలను ప్రయోజనకరమైనటువంటి ఏదీ కూడా దాచుకొనకుండా ప్రతి విషయాన్ని దేవుడు నాకు బయలుపరిచిన ప్రతి విషయాన్ని మీకు తెలియచేశానని
పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, మరి మరి ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించచ్చు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును మరలా ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై మరి యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో నాకు తెలియదు. కానీ ప్రతి పట్టణంలో పరిశుద్ధాత్ముడు నాకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? మరి నీ కొరకు బంధకములను శ్రమలను మరి కాచుకుని ఉన్నవని ప్రతి పట్టణంలో కూడా ప్రభువు యొక్క ఆత్మ మరి పౌలు గారిని మరి హెచ్చరిస్తూ వచ్చిందంటండి. దేవుని ఇచ్చినంగమ సువార్త ప్రకటనలో పౌలు గారు అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైనటువంటి మరి అపవాదులను ఆయన ఎదుర్కొన్నారు. మామూలుగా సువార్త చేయలేదండి. మరి పౌలు గారు చేసిన సువార్త పని మరి ఈ రోజున ప్రపంచంలో అనేక పట్టణాలు, ప్రాంతాలు, ప్రపంచమంతా కూడా మరి యేసు నామమును జపించటానికి, యేసు నామమును అంగీకరించడానికి కారణమైంది. మరి మిగతా అపోస్తులు చేయలేదా అంటే వారు కూడా వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి మరి పరిధిలో వారు దేవుని యొక్క స్వార్థను మరి ప్రపంచ నలుమూలలకు వారు విస్తరింపచేశారు. ఒక్కొక్క అపోస్తులు ఒక్కొక్క రీతిగా మరి హతసాక్షులైపోయారు. యేసు నామమును భరించి మరి యేసు కొరకు శ్రమలను అనుభవించడానికి కూడా మరి ఏ ఒక్క అపోస్తులు కూడా వెనక్కి తీయలేదండి. మరి పౌలు గారు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు కదా, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పరిచర్య భాగ్యమును నేను ఎన్నడూ కూడా దాచుకోలేదు. మరి దేవుడు నాకు చెప్పమన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీకు పూర్ణ వినయభావముతో మీకు సంపూర్ణముగా దానిని వివరించాను, మీకు అందించాను. కాబట్టి ఈ దినాన ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళబోతూ ఉన్నాను. ప్రియ దేవుని జనాంగమా, పౌలు గారు యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత బంధింపబడటం, ఆ తరువాత ఆయన మరి అనేక మంది అధికారుల దగ్గర, న్యాయాధిపతుల దగ్గర నిలబడటం, ఇవన్నీ కూడా మిగతా అధ్యాయాలలో మనం చూడగా ఆలోచన చేసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదమట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు అంటున్నాడు. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుడిచ్చినటువంటి పరిచర్యను, దేవుడిచ్చినటువంటి ఆ సువార్త పరిచర్యను ప్రకటించటానికి ఎంతటి శ్రమలనైనా, ఎంతటి బాధనైనా ఓర్చటానికి నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయట్లేదని ఆయన ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రభు కొరకు హతసాక్షి అవటానికైనా ఇష్టపడుతూ ఉన్నానని ఈ రోజున మరి పౌలు గారు మనకు సెలవిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మరి ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేమునకు వెళుతూ ఉన్నాడు. యెరూషలేములో అనేక శ్రమలు ఆయనకు సంభవింపనై ఉన్నాయి. ఆయన బంధింపబడతాడు. అనేక మంది మరి న్యాయాధిపతులు ఎదుట, రాజుల ఎదుట ఆయన నిలబడనై ఉన్నాడు. కాబట్టి దేవుడు తనకిచ్చినటువంటి సాక్ష్యమును పౌలు గారు ఎంత బలముగా మరి తనకిచ్చినటువంటి సువార్త పనిని పౌలు గారు ఎంత బలముగా మరి దానిని కొనసాగించారో, యేసులో ఎంతగా నిలిచి ఉన్నారో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియ దేవుని జనాంగమా, మరి యేసు ప్రభుల వారు మొదట ఈయన సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు పౌలుగా మరి సౌలును పట్టుకున్నప్పుడు పలికినటువంటి మాట, మరి అననీయ అంటాడు కదా, మరి మన సంఘాన్ని, అయా నీ సంఘాన్ని ఎంతో వేదనలకు గురి చేసినటువంటి వ్యక్తి, మరి నీ సంఘ బిడ్డలను అనేక మందిని చెరసాలలో బంధించి హింసించి కొంతమందిని హత్య చేసినటువంటి వ్యక్తి దగ్గరికి నన్ను వెళ్ళమంటావేంటి అని అననీయ అన్నప్పుడు మరి ప్రభువు సౌలు గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా, మరి అతను నా నామము నిమిత్తము రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, మరి భూజనుల అందరి ఎదుటను నిలబడటానికి నాకు సాక్షిగా నేను ఎంచుకున్నాను అని యేసు ప్రభుల వారు పౌలు గారి గురించి మరి సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ యొక్క పూర్తి సాక్ష్యాన్ని ఈ రోజున పౌలు గారు తన జీవితమందు నెరవేర్చిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీ పట్ల ఒక మరి నిశ్చయతను కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప మరి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా నీవు గ్రహించావా?
రక్షణ పొందిన ఇన్ని దినాలలో ప్రభువు యొక్క మరి పరిచర్య, ప్రభువు యొక్క స్వార్థ పనిని ఒక్క దినమందే నేను చేయాలనేటువంటి ఆ కోరిక నీలో ఎప్పుడైనా కలిగిందా? యేసు సువార్తను ఇన్ని దినాలుగా నీవు వింటున్నావు. యేసు సువార్త, యేసు మాటను నీవు అనేక సంవత్సరాల నుండి నీవు వింటూ ఉన్నావు. కానీ ఆ విన్న వంటి వాక్యాన్ని, ఆ విన్న వంటి యేసు నామాన్ని ఎవరికైనా నీవు పరిచయం చేసావా? నీ వలన సంఘానికి, సహవాసానికి, మరి సమాజానికి ఏమైనా ఉపయోగకరమైనటువంటి పాత్రగా నీవు ఎప్పుడైనా మారావా? ఈ రోజున పౌలు గారి జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, దేవుడు తనకిచ్చినటువంటి, దేవుడు తన పట్ల కలిగిన సాక్ష్యాన్ని తుదముట్ట వరకు మరి పౌలు గారు కాపాడుకున్నాడు. తన పరుగును సువార్త పని కొరకే ఉపయోగించాడు తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి భౌతికపరమైన, శరీరపరమైనటువంటి విషయాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదండి. ఆయన అంటాడు కదా, దేవా నా హృదయంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళును తీసివేయి అని ప్రార్థించినప్పుడు ప్రభు అంటాడు కదా, ఒకవేళ నీవు సువార్త మరి ప్రకటన చేసి మరి నీవు ఒకవేళ విర్రవీగుతావేమో, నా సువార్త పనిని ఒకవేళ నువ్వు మరి నిలుపుదల చేస్తావేమో, నాకు ఇష్టమయ్యే నీ హృదయంలో, నీ దేహంలో ఆ ముళ్ళును ఉంచాను, కాబట్టి నువ్వు ముళ్ళుని గురించి ఆలోచించకు, ముళ్ళుని గురించి నేను చూసుకుంటానని దేవుడు పౌలు గారితో అంటాడు. కాబట్టి ప్రియ దేవుని చిన్నంగమ్మ, పౌలు గారు చేసినటువంటి ఈ బలమైన మరి సువార్త భారము ఈ రోజున మనందరము కూడా కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే రాకడ అతి సమీపముగా ఉంది. ఈ రోజున మనం చూసినట్లయితే ప్రజలందరూ తమ తమ మార్గములో తప్పి తిరుగుతూ ఉన్నారు. ప్రజలు దేవుని మార్గమును విడిచి తిరుగుతూ ఉన్నారు. దేవుని మార్గమును విడిచి ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి తమ జీవితాలను చెరిపి వేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని జనాంగం, ఆలోచన చేయండి. యేసునామం ఎరిగిన వారు ఈ రోజున అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. వారికి యేసునామమును ప్రకటించవలసిన సమయము ఎంతో మరి ఎంతో దగ్గరగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌలు గారు కలిగినటువంటి ఈ పరిచర్య భారాన్ని అంత మనము చేయలేకపోయినా మన పరిధిలో ఉన్నటువంటి దేవుని నామం ఎరిగినటువంటి వారికి యేసునామమును పరిచయం చేసే వారికి మనం మారాలని ప్రభు ఈ రోజున మనకు సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజున పునరుద్ధాన దినం. ఈ రోజున మరి సంగమునకు వెళ్ళి ఒక పరిశుద్ధమైనటువంటి, ఒక శ్రేష్టమైన తీర్మానము ప్రభు సన్నిధిలో మీరు చేయాలని ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి కొద్ది సమయాన్ని, కొన్ని దినాలైనా, కొంత సమయమైన దేవుని కొరకు మనము హెచ్చించేవారుగా మరి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసి ఈ రోజున ప్రభు కొరకు ఉపయోగపడే పాత్రలుగా కొంతమంది అయినా మారాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా మీరు తీర్మానం చేయాలని ఈ రోజున ప్రభు దినము, మరి పరిశుద్ధ దినము, మరి పునరుద్ధాన దినము, ఈ రోజున ఎవరు కూడా మరి సన్నిధిని దొంగిలించకుండా ప్రభు యొక్క మాటలు వినాలని, ప్రభు యొక్క మరి ఉద్దేశాన్ని తెలుసుకోవాలని, ప్రభు చిత్తం కొరకే జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉండగా ఈ రోజునైనా సరే యేసునామమును కొందరికైనా ప్రకటించాలనేటువంటి ఒక స్థిర నిర్ణయము, సన్నిధికి వెళ్ళి మీరు ప్రభు యందు మరి ఆ యొక్క నిర్ణయాన్ని చేసి ప్రభువుకు ఉపయోగపడే పాత్రలుగా మారాలని ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ రోజున నీ బిడ్డలు ఒక మంచి తీర్మానము నీ సన్నిధిలో చేయబోతూ ఉన్నారు నాయన. అలాగున ఒక మంచి తీర్మానము చేయుటకు వారిలో నూతనమైన మనస్సును పుట్టించండి. నీ సన్నిధికి వెళ్ళి నీ శ్రేష్టమైన మాటలు విని నీ యందు నాయన వారు బలపడుటకు సహాయము దయచేయండి దేవా. ఈ రోజున ఒక మంచి నిర్ణయము ద్వారా నీ పాదాల సన్నిధి చేరడానికి ఇష్టపడుతున్న నీ ప్రియ బిడ్డలందరినీ దీవించమని, వారి ఆత్మను రక్షించండి. అనేకమైనటువంటి వారికి నైనా వారును ఒక సువార్త మరి నైనా పాత్రలుగా వారు వాడబట్టడానికి సహాయం దయచేయమని ఈరోజు నీ సన్నిధిలో మేమందరం ఆనందించే భాగ్యం అనుగ్రహించి నైనా ఇదిగో నీ సన్నిధి లేని వారికి నైనా నీ సన్నిధిని నైనా దగ్గర చేర్చేటువంటి పాత్రలుగా మేము ఓడబట్టడానికి సహాయం దయచేయమని, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు నీవేనని, అయా మమ్మల్ని రక్షించుటకు, అయా మమ్మల్ని నిత్యరాజ్యము చేర్చుటకు ఆయన శక్తి కలిగిన వాడు నీవేనని ఈ రోజున ప్రపంచమంతటా తెలుసుకోవడానికి సహాయం దయచేయమని, ఈ నా మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించమని ఈరోజు మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ
అంతటా అందరూ మారుమనసు పొందవాలనని నీ యొక్క ఉద్దేశాన్ని, నీ కోరికను నెరవేర్చే వారిగా మమ్మల్ని మార్చమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.